ఈ అవకాశం ఇచ్చిన నా కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ యాప్ ద్వారా వింటున్న సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక చక్కని విషయాన్ని మనం అందరం ఆలోచించేద్దాం. క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విషయంలో ఏ విధంగా ఉన్నారన్న సంగతి మనము కొన్ని సంగతులు మనం ఈరోజు మనం రాయబడిన మాటల ప్రకారంగా మనం అందరం కొన్ని సంగతులు మనం ఆలోచన చేసి ఒకవేళ మన యొక్క జీవితాల్లో రాయబడిన మాటల ప్రకారంగా లేకపోతే మనం సరి చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామండి. ప్రియమైన వాళ్ళగా, క్రైస్తవులుగా పిలువబడాలి, క్రైస్తవులుగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మంది క్రైస్తవులకి రాలేకపోయారు. ఎందు నిమిత్తం వచ్చారనే సంగతి మనం ఆలోచన చేయగలిగితే, పేరుకే క్రైస్తవులుగా పిలువబడాలన్న సంగతి. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఏదో అందరూ తీసుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, అలా నేను కూడా బాప్తిసం తీసుకోవాలి, క్రైస్తవులుగా పిలువబడాలి అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళు, అసలు క్రైస్తవ్యము అంటే ఏంటి అన్న సంగతి, ఎలా పిలువబడతారన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రియమైన వాళ్ళు, చాలా మందికి తెలియదు. అసలు క్రీస్తును గూర్చి శ్రేష్టంగా ఎరగాలన్న సంగతి నేడు క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి చాలా విషయాలు చాలా తెలియదు. ప్రియమైన క్రీస్తుని గూర్చి మరి శ్రేష్టంగా ఎరగాలి. ప్రేమ క్రైస్తవులు అన్న వాళ్ళు క్రీస్తుని గురించి మరి శ్రేష్టంగా ఎరగాలి. ప్రియమైన వాళ్ళు, చూద్దాం. పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసి ఒక చక్కని విషయం చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఆయన యేసుక్రీస్తును ఏ విధంగా ఎరిగాడన్న సంగతి, ఎంత శ్రేష్టంగా యేసుక్రీస్తుని ఎరిగాడన్న సంగతిని మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు మాటల్లోనే మనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన వాళ్ళు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి శ్రేష్టము ఎరగాలని ఆలోచించండి. ఎరగడానికి ఏం చేసుకుంటుంటే సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాడంట. ప్రేమ అంటే క్రీస్తును ఎరిగే విషయంలో ఒక క్రైస్తవుడుగా నిలబడాలి, క్రీస్తును పరిపూర్ణంగా శ్రేష్టంగా ఎరగాలన్న సంగతిని పౌలు గారి యొక్క మాటల్లో చూడండి. ప్రేమైన వాళ్ళు, పౌలు గారి యొక్క మాటల్లో మనం ఆలోచన చేయగలిగితే, మనకు ఇప్పుడు ఉన్న గ్రూప్ లో కానీ ప్రేమైన మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. అసలు క్రైస్తవులుగా క్రీస్తు విషయంలో ఏ విధంగా ఉన్నారన్న సంగతి ఎవరికి క్లారిటీ లేదు. ప్రేమైన వాళ్ళు, చాలా మంది కొద్ది మందికి ఉంటుంది. క్రీస్తును శ్రేష్టంగా ఎరగాలి. ప్రేమ శ్రేష్టం ఆయన ఎరగాలి అంటే ప్రేమ ఎలా ఎరిగాడంటే సమస్తమును నష్టపరుచుకున్నాడు పౌలు గారు. ప్రేమ నిశ్చయముగా అని చెప్పాడు ప్రారంభంలో. ప్రేమ నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ప్రేమ ఆయనను ఎరగాలని, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలని, జ్ఞానము తెలుసుకోవాలని ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రేమ మరియమ్ము పేరుకే క్రైస్తవుడు. ఆ క్రైస్తవంలో ఏముందంటే ప్రేమ గలిబిలి ఉంది. ప్రేమ
గలిబిలి ఉంది. అందుకే క్రీస్తు జ్ఞానము నిమిత్తం సమస్తము నష్టం ఎంచుకున్నాడు పౌలు గారు. ప్రేమ ఇదే పౌలు గారు ఏం చెప్తున్నాడు చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుకే క్రీస్తుని గురించి మరి శ్రేష్టంగా మనం జరగాలంటే ప్రేమ మన అందరము గ్రంథము ఏం చెబుతుందంటే ప్రేమ ఒకే విశ్వాసం ఉండాలి అంటుంది ప్రేమ వారు. ఆ విశ్వాసం అది దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం అన్నాడు ప్రేమ వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం ఆలోచించేద్దాం ప్రేమ. చూద్దాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అంటున్నాడు ప్రేమ. ఏకత్వం ఎలా పొందాలి ప్రేమ? ఏకత్వం ఎలా పొందాలంటే పై వచనంలో చాలా చెప్పాడు ప్రేమ. పై వచనంలో చెప్పాడు ఏం చెప్పాడు? 4వ వచనంలో శరీరము ఒక్కటే అంటే సంఘము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలబడితిరి. అలాగే చెబుతూ ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఇది విశ్వాసం ప్రేమ. ఈ విశ్వాసం ప్రేమ. మనమందరం ఏం చెప్తారంటే విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం రావాలి ప్రేమ వాళ్ళ. ఇది శ్రేష్టంగా ఎరగడం అంటే ప్రేమ. ఇది శ్రేష్టంగా సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, తండ్రి ఒక్కటే. ఈ విశ్వాసానికి ప్రతి క్రైస్తవుడు రావాలి. అదే క్రీస్తుని గుర్చిన శ్రేష్టంగా ఎరగాలి అని చెప్తున్నాడు ప్రేమ. అంటే క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే క్రీస్తు విషయంలో మనమందరము ఏకత్వం పొందుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ ఏకత్వం ఉన్నారంటే ఏకత్వం లేరు ప్రేమ వాళ్ళు. రాయబడిన ఈ మాటల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే రాయబడిన ఈ మాటల ప్రకారంగా చాలా మంది ఏ విధంగా ఉన్నారంటే ప్రేమ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రేమ. అందుకే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి అంటున్నాడు ప్రేమ. అంటే క్రీస్తుని తెలుసుకునే విషయంలో శ్రేష్టంగా ఎరగాలన్న సంగతిని ఇక్కడ చెప్తున్నాడు ప్రేమ. చూద్దాం ప్రేమ. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ప్రేమ వల్ల 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ప్రేమ వల్ల. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకున్న ప్రేమ. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడు నగును అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. అంటే యేసుక్రీస్తుని ఎలాంటి అనుభవపూర్వకంగా ఎరగాలి ప్రేమ. అందుకే ఏ విషయంలో అంటే పైన చెప్పాడు 5వ వచనంలో ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అని చెప్తూ మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను ఏమని చెప్తున్నాడు? ఇవన్నీ అమర్చుకొనుడి అంటున్నాడు ప్రేమన వాళ్ళ. ఇవన్నీ మనలో కలిగి విస్తరించాలంట ప్రేమన వల్ల. కలిగి విస్తరించాలంట ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ అమర్చుకొని మన ద్వారా ఇవన్నీ విస్తరింపజేయాలి. ఇవన్నీ మనం అమర్చుకోవాలి. ఈ దయ అన్నది, జ్ఞానం అన్నది, ప్రేమ అన్నది, ఆశ నిగ్రహం అన్నది, సహనం అన్నది ప్రేమన వాళ్ళ.
సద్గుణములు అన్నది, ఇవన్నీ మనలో అమర్చుకోవాలి. అందుకే చెప్పినాడు, ఇవన్నీ మనకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిస్ఫలైనను కాకుండా చెయ్యును అంటున్నాడు. ఇది మరి శ్రేష్టంగా ఎరగాలి క్రీస్తు విషయంలో. ఇవన్నీ మనం అమర్చుకోవాలి అంటున్నాడు. ఒక క్రైస్తవులుగా బ్రతకాలనుకున్నవాడు, క్రీస్తును అనుసరించి నడవాలనుకున్నవాడు క్రీస్తు విషయంలో మరి శ్రేష్టంగా ఎరిగి ఉండాలి అంటున్నాడు. ఒకవేళ ఇవన్నీ లేకపోతే కింద చెప్పాడు, వాడు ఏదంటే గుడ్డివాడును దురదృష్టి లేని వాడు నవ్వును అంటున్నాడు. పూర్వము తన స్థితిని ఏముందో అది ఎరిగి ఉంటాడు. అంటే క్రైస్తవులుగా క్రీస్తు విషయంలో క్రీస్తును గూర్చి శ్రేష్టముగా మనం ఎరిగి ఉండాలి. ఎరిగి ఉంటేనే క్రైస్తవ జీవితాన్ని మనం ముందు కొనసాగించుకోవాలి. ఏమి అమర్చుకోవాలి, ఏమి విసర్జించాలి, ఏవి పాటించాలన్న సంగతి ఇదిగో అవన్నీ తెలుసుకుని ఉండాలి ప్రేమ. అలా క్రీస్తును గూర్చి శ్రేష్టంగా ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్న తర్వాత క్రీస్తు అధికారం కిందికి లోబడాలి ప్రేమ. క్రీస్తు అధికారం కిందికి మనం లోబడాలి. క్రీస్తును గూర్చి శ్రేష్టంగా ఎరిగి ఉండి ఇదిగో క్రీస్తు అధికారం కింద క్రైస్తవ జీవితము మనం ముందు కొనసాగించుకోవాలి ప్రేమైన వాళ్ళ. మనం ముందు కొనసాగించుకోవాలి. అందుకే సత్యం మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం చాలా అద్భుతంగా ఇక్కడ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమను. 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రేమను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టేను అంటున్నాడు ప్రేమన వార్త. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో ఈ శబ్దం పుట్టింది ప్రేమ. ఆకాశంలో ఈ శబ్దం పుట్టింది ప్రేమ. పేతురుకు క్లారిఫై అయిపోయినట్టు కనపడుతుంది ప్రేమ. అంటే యేసుక్రీస్తు యొక్క మాట ప్రకారంగా ఆయన ఆ మాట అంటే ఆ అధికారం కింద మన యొక్క క్రైస్తవ జీవితంలో ఒదిగి ఉండాలన్న సంగతి చెప్తున్నాడు ప్రేమన వరాన్ని. అంటే యేసుక్రీస్తు ప్రతి ఏ మాట అయితే చెప్పాడో ఆయన అధికారం కింద ఉన్న మనమందరము ఆయన మాట ప్రకారంగా బ్రతకాలి ప్రేమన వరాన్ని. అందుకే క్రైస్తవులుగా క్రీస్తు విషయంలో క్రీస్తు అధికారం కింద ఆయన ఏలుబడి కింద మన యొక్క జీవితాలు ఏ విధంగా అంటే క్రైస్తవులుగా నువ్వు బ్రతకాలంటే ఆయన అధికారం కింద మన యొక్క జీవితాలు ముందు కొనసాగించుకోవాలి. అది దేవుడు అదే చెప్పాడు ప్రేమ. ఆయన మాట వినుడి అని చెప్తున్నాడు ప్రేమ. ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి ప్రేమన వరం. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం ప్రేమన వల్ల. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు ప్రేమైన వాళ్ళకు. అంటే పరలోకంలోను భూమి మీద అధికారం పొందిన వాడిగా ఆ అధికారం కింద మనం ఉండాలన్న సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమ. ఆయన అధికారం కింద మనకు ఏ పనులు అయితే చెయ్యమని చెప్పాడో ఆ పనులన్నీ మనం చేయాలి ప్రేమన వాళ్ళ. అంటే క్రీస్తును మనం ఏం మాట్లాడుకున్నాం? శ్రేష్టంగా ఎరిగి ఉండాలి ప్రేమన వాళ్ళ. మన ప్రభువుని యేసుక్రీస్తును శ్రేష్టంగా ఎరిగి ఉండాలి, అనుభవపూర్వకంగా మనం ఎరిగి ఉండాలి. అలా ఎరిగిన మనమందరము క్రీస్తు అధికారం కింద ఏ విధంగా అంటే ఆయన మాట ఏమి చెప్పాడో ఆ మాట ప్రకారంగా మన యొక్క జీవితాలు మనం ముందు కొనసాగించుకోవాలి ప్రేమ. మన ఊరికే మనం క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం, మన ఊరికే క్రైస్తవులుగా మనము చెప్పుకుంటున్నామేమో, కానీ ఒక క్రమం పెట్టాడు ప్రేమ క్రీస్తు విషయంలో. అది మనం ఎరిగి ఉండాలన్న సంగతి చెప్తున్నాడు. అందుకే
ఏం చెప్పండి ప్రభు, భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడింది, పరలోకమందు నాకు సర్వ అధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు. ఆ అధికారం కింద, ఆ క్రీస్తు అధికారం కింద మన యొక్క జీవితాలు మనం ముందు కొనసాగించుకోవాలి. ప్రేమ క్రీస్తు విషయంలో క్రైస్తవులుగా మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలన్న సంగతి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం పేతురు గారు తన మొదటి యొక్క బోధలో ప్రేమన వల్ల ఇజ్రాయిల్తో మాట్లాడుతూ ఒక చక్కని విషయం చెప్తున్నాడు. ప్రేమన వల్ల ఒక చక్కని విషయం చెప్తున్నాడు. ఆ ప్రవచనంలో రాయబడిన యొక్క మాటలను మరొక్కసారి, మోషే గారు మాట్లాడిన మాటలు మరొక్కసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఏ విధంగా ఉండాలన్న సంగతి చెప్తున్నాడు. ప్రేమన వాళ్ళ అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుందాం. ప్రేమన వాళ్ళ మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను అంటున్నాడు. ప్రేమ ఈ మాట ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని విషయాలు అక్కడ చాలా క్లుప్తంగా ఉంటుంది. ప్రేమ మనకందరికీ తెలుసు, మీ సహోదరులలో నా వంటి ప్రవక్త ఒక ఆయన లేపుతాడు అని చెప్పాడు. ప్రేమ అంటే ఏం చెప్తున్నాడు? ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అంటున్నాడు. ప్రేమన వాళ్ళ అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాడు ఏ ఏ సంగతులైతే చెప్పాడో ప్రేమన ఆ మాటలన్నీ మనకు వర్తిస్తాయి. ప్రేమన వాళ్ళ ఆయన అధికారం కింద ఉంటూ, ఆయన పరిపాలన కింద మనం ఉంటూ ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకాలి అని చెప్తున్నాడు. ప్రేమన ఒకవేళ ఆయన మాట వినకపోతే ఏమైపోతుంది? ప్రేమన మనకు మన యొక్క జీవితాలు నాశనమైపోతాయి. ప్రేమన ఏదైతే క్రైస్తవులకి మనం వచ్చామో, ఈ క్రైస్తవంలో జీవించిన జీవితం మంచిగా జీవించి ఆ ఉన్నతమైన మహాలోకం మనం పొందుకోవాలని మనం కోరుకుంటున్నాము. ప్రేమ నిజ క్రైస్తవులుగా పిలవబడిన వారు క్రీస్తు మాటకు లోబడి ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలన్న సంగతి చెప్తున్నాడు. ప్రేమ ఒకవేళ వినకపోతే, యేసుక్రీస్తు విషయంలో శ్రేష్టంగా ఎరగకపోతే, ఆయన అధికారానికి మనం లోబడకపోతే ప్రేమన వాళ్ళ చాలా మందికి విషయాలు తెలియదు. ప్రేమన వాళ్ళు నేను చాలా చోట్ల నేను తిరిగాను. ప్రేమ స్థానికంగా నేను నడిపిస్తున్న సంఘముల గురించి చెప్తుంటే మేము క్రైస్తవులని చెప్తారు. ప్రేమ చెప్పే విషయంలో సిగ్గుపడడం లేదు ప్రేమ వాళ్ళు. కానీ అసలు జీవితం, క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో, క్రీస్తుని ఎలా శ్రేష్టంగా ఎరగాలో, ఆయన అధికారం కింద ఉన్న సంగతి ఎవరికి అంత ఆలోచన లేదు. ప్రేమ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ గ్రంథస్థం చేయబడే ఉపదేశ క్రమాన్ని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమ అందుకే అందరూ క్రీస్తుని అంగీకరించిన వారందరూ క్రైస్తవులుగా పిలబడలేరు. ప్రేమ వాళ్ళందరూ క్రైస్తవులుగా పిలబడలేరు. ప్రేమ అందుకు మనము ఎలా ఉండాలి క్రీస్తు విషయంలో క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలన్న సంగతి కొన్ని సంగతులు చూస్తాం. ప్రేమ ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ ఒక చక్కని విషయం చెప్తున్నాడు. 2వ అధ్యాయం ప్రేమైన వాళ్ళ యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకున్నప్పుడు, అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును అంటున్నాము. ప్రేమ అంటే ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాలి. ప్రేమ తండ్రి అయిన దేవుని ఎదుట ప్రేమ అలా వంగాలని చెబుతూ, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను అంటున్నాడు. అంటే యేసు ప్రభువని ఆయన అధికారం కిందనే ఉన్నానని ఒప్పుకోవాలి ప్రేమన వాళ్ళ. కానీ ఒప్పుకునే యొక్క విషయంలో ప్రేమన వాళ్ళరా ఎవరికి అంత అవగాహన లేదు. నేడున్న సమాజంలో ప్రేమ
ఇదిగో సేవకులుగా పాస్టర్లుగా పిలువబడుతున్న వారి యొక్క విశ్వాసం కూడా సరి అనేదిగా కనబడ్డది. క్రీస్తు యొక్క ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన అధికారం కింద నేను వస్తున్న సంగతి ఎవరికి పెద్దగా తెలియదు. ఎవరికి తెలియదు. బాప్తీసం ఇచ్చేవాడికి తెలియదు, బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నానని తెలియదు. ఇలా తీసుకున్న తర్వాత నేను ఎవరి అధికారం కింద నేను ఉండబోతున్నానన్న సంగతి చాలా మందికి తెలియదు ప్రేమ. అందుకే క్రీస్తును గురించి శ్రేష్టంగా ఎరిగి ఉండాలి ప్రేమ. ఆయన శ్రేష్టంగా ఎరిగి ఉంటే ఆయన అధికారం కింద నేను ఉన్నాను, ఆయన పరిపాలన కింద నేను ఉన్నాను, ఆయన చెప్పిన విధంగా నేను బ్రతకాలన్న సంగతి ఎరిగి ఉంటాడు ప్రేమన వాళ్ళ. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే క్రీస్తు అధికారం కింద నేను ఉన్నాను. నేను క్రీస్తు అధికారం కింద ఉన్నాను కాబట్టి నేను ఎలా పడితే అలా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా బ్రతకాలి అని నిర్ణయం తీసుకుంటాడు ప్రేమ క్రైస్తవుడు ప్రేమ. అందుకే క్రైస్తవ జీవితాలలో ఏ విధంగా అంటే క్రీస్తుకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రేమైన వారాను. క్రీస్తుకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రేమ. కానీ మనం ఏమి ఇస్తామంటే ప్రథమ స్థానం ఎవరికి ఇస్తాం తెలుసు? మన కుటుంబంలో మనకి ఇష్టమైన వారికి ఇస్తాం ప్రథమ స్థానం ప్రేమ. భార్య, లేకపోతే కుమారుడ, లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మనము ప్రథమ స్థానం ఇస్తున్నాం. కానీ క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రేమ వాళ్ళు. అందుకే ప్రభు చెప్పాడు ప్రేమ వాళ్ళు. లూకాసు వార్త చూద్దాం ప్రేమ. లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుతున్నాం ప్రేమైన వాళ్ళు. ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళు. లూకాసు వార్త 14వ అధ్యాయము 26, 27 వచనం. అక్కడ ఉన్న జనసమూహంతో మాట్లాడుతున్నాడు. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు ప్రభు. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు ప్రభు. ఇందులో అందరూ ఉన్నారు ప్రేమలో. ఇందులో ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలంటున్నా? క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలి ప్రేమ. ఆయనకు శిష్యులుగా మనం ఉండాలంటే ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకాలి. ఆయన తర్వాతే మిగతా వాళ్ళందరూ ప్రేమైన వాళ్ళ. ఆయన తర్వాతే మిగతా వాళ్ళందరూ ప్రేమైన వాళ్ళ. మన యొక్క జీవితాలు మనం ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాం ప్రేమ? క్రీస్తుకా? కుటుంబానికా? కుటుంబంలో ఉన్న అందరి కోసం ప్రేమ ఎవరికి ఇస్తున్నామంటే ప్రేమ? అదిగో క్రైస్తవులుగా క్రీస్తు విషయంలో మనం ఎలా ఎరుగుతున్నాం ప్రేమన వాళ్ళని. ఆయనను శ్రేష్టంగా తెలుసుకొని ఆయన అధికారం తెలుసుకొని ఇదిగో ఆయన అధికారం కింద ఉంటూ క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రథమ స్థానం అన్నది క్రీస్తు తర్వాతే మిగతావన్నీ ప్రేమ. క్రీస్తు తర్వాతే మిగతావన్నీ. చూడండి ప్రేమ, అలా క్రీస్తుని గురించి క్రీస్తు తర్వాతే మిగతావన్నీ ఎంచుకున్నాడు ప్రేమనుడు ఒక ఆయన పౌలు. చూడండి ప్రేమ, ఆయన పౌలు యొక్క మాటల్లో ఆయన ఏం చెప్పాడన్న సంగతి ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పౌలు యొక్క జీవితంలో ప్రేమ ఎలాంటి స్థానం ఇచ్చాడో క్రీస్తుకు చూడండి ప్రేమ, ఎలాంటి స్థానం ఇచ్చాడో. 3వ అధ్యాయం ప్రేమ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం ప్రేమైన వాళ్ళు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని చెబుతూ ఏం చెప్తున్నాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అంటా ప్రేమైన వాళ్ళు. బాబా ఏం చెప్తున్నాడు ప్రేమ?
అలా చెబుతూ ఏం చెప్పాడు? అగబడు నిమిత్తం అని చెబుతూ, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడిన గుట్ట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఎవరిని? క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలని, ఆయనతో అనుసరించి నడవాలని, ప్రేమైన వాళ్ళ ఆయనను అనుసరించి నడవాలని, ఆయనతో ఏం చెప్తున్నాడు? ప్రేమ సమాన అనుభవం గలవాడుగా ఉండాలని నిర్ణయం చేసుకున్నాడు. ప్రేమ ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో, పౌలు యొక్క హృదయంలో ఎవరు ఉన్నారంటే క్రీస్తు తప్ప ఎవరు లేరు. ప్రేమ క్రీస్తు తర్వాత మిగతావే ప్రేమ. దానికోసం ఏం చేస్తాడంటే ప్రేమ సమస్తము నష్టపరుచుకున్నాడంటే ప్రేమ అన్ని నష్టపరుచుకున్నది ఏంటంటే పెంటతో సమానంగా చేసుకున్నా. నాకు క్రీస్తే ముఖ్యం, క్రీస్తే ముఖ్యం అని చెప్పాడు. ఆ తర్వాత ఏముందంటే అంత పెంటే అని చెప్పాడు. ప్రేమ అంత పెంటే అని చెప్పాడు. అంటే ఇవన్నీ నష్టపరుచుకొని ప్రథమ స్థానము ఇచ్చాడు ప్రేమ వాళ్ళ క్రీస్తుకు పౌలు గారు. ప్రథమ స్థానం ప్రారంభపు శతాబ్దపు క్రైస్తవులందరూ ప్రేమ క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చారు. ప్రేమ వాళ్ళు క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చి నడిచారు. నేడు ఉన్న సంఘాలలో అంటే, నేడున్న క్రైస్తవులు అంటే అసలు క్రీస్తుని ఎరిగే విషయంలోనే ప్రేమ నాకు అసలుకు వారికి సరైన అవగాహన లేదు. ప్రేమ ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే నేను క్రీస్తుతో సమాన అనుభవం ఆయన శ్రమలలో అంటున్నాడు. ప్రేమ అలా ఇష్టపడి క్రైస్తవులోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? అది క్రీస్తుని గురించి శ్రేష్టంగా ఎరిగిన వారు ఎవరున్నారు? ప్రేమ ఆ క్రీస్తు అధికారం క్రింద ఇదిగో ఆయనను అనుసరించి ఆయనతో సమానంగా నడవాలని, సమాన అనుభవంగా ఉండాలని, ఆయన శ్రమలలో పాల్గొవాలని నిర్ణయించుకుని సంతోషంగా వచ్చిన వారు ఎవరున్నారు? ప్రేమ ఎందుకు క్రైస్తవ సంఘంలోకి వస్తున్నారో, ఎందుకు క్రైస్తవులను స్వీకరిస్తామని చెప్పుకుంటున్నారో ప్రేమ చాలా మందికి ఇది తెలియదు. ప్రేమ క్రీస్తు విషయంలో క్రైస్తవుడు యొక్క విధానం అంటే ఇదిగో రాయబడిన ఈ మాటల ప్రకారంగా తెలుసుకుని బ్రతుకుతున్న వాడే క్రైస్తవుడుగా ఉండగలుగుతాడు. ప్రేమ అలా పౌలు ఉన్నాడు. ప్రేమ అలా పౌలు ఉన్నాడు. అదే మోషే కూడా చెప్పడం క్రీస్తు కొరకు నింద భాగ్యం అని మోషే కొరకు చెప్పాడు. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులందరూ ప్రేమ క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా ఉన్నారు. అలా ప్రథమ స్థానం ఇచ్చిన వారందరూ తెలుసా ప్రేమ ప్రథమ స్థానం ఆయన అడుగు జాడలను నడవడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ ఆయనను అనుసరించి నడవడానికి, ఆయన అడుగు జాడలో నిలవడానికి, ఉండడానికి ఇదిగో నిలబడినట్లుగా మనకు కనబడుతుంది. ప్రేమ వాళ్ళ అందుకే చెదిరిపోయిన విశ్వాసులకు ఇది ఒక పత్రిక రాస్తూ, ఒక ఉత్తరం రాస్తూ పౌలు ఒక చక్కని సంగతి చెప్తున్నాడు. ప్రేమ పేతురు రాసిన మొదటి పత్రిక, మనం ముగింపుకి వచ్చామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ప్రేమ వల్ల పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను అంటున్నాడు. ప్రేమ వాళ్ళ మీకు మాదిరి ఎంచిపోయాను. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ప్రేమ మనమందరము తన అడుగు జాడలందు నడుచుకోవాలని మనకు ముందుగా ఆయన మాదిరి చూపించాడు. ప్రేమ మనకు మాదిరి చూపించాడు. ప్రేమ మనకు మాదిరి చూపించాడు. ప్రేమ అంటే ప్రారంభంలో ఉన్న విశ్వాసుల యొక్క జీవితాలు ఏ విధంగా క్రీస్తు అడుగు జాడలలో నడిచారు. ప్రేమ వాళ్ళ లోకము గాని, లోక స్నేహం గాని లేదు ప్రేమ వాళ్ళకు. క్రీస్తు ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ప్రేమ వాళ్ళ క్రీస్తు ప్రజలతోనే క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చిన వారితోనే, క్రీస్తు అధికారం కింద లోబడిన వారితోనే, క్రీస్తును శ్రేష్టంగా ఎరిగిన వారి మధ్యలోనే వారి యొక్క జీవితాలు ముందు కొనసాగించారు. ప్రేమ వాళ్ళ
వాళ్ళందరూ అంటే ప్రేమ ఎక్కడ ఉన్నారంటే అడవులలో ఉన్నారు, కొండలలో ఉన్నారు. ప్రేమ వాళ్ళ లోకంతో సంబంధం లేకుండా పోయింది ప్రేమ, లోకంతో సంబంధం. అందుకే ఒక గంట క్రిందట అన్నగారితో నేను విషయం మాట్లాడినప్పుడు ఈ వచనం గురించి అడుగు జాడలు ఏంటంటే ఒక్కసారి చెప్పాడు ప్రేమ. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడైనా మడి నాట్లు కానీ ఎక్కడైనా కానీ వాన అంతా తడిచినప్పుడు అదంతా ఆరినప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అడుగు పడుతుంది ప్రేమ. ఆ అడుగు వేసినప్పుడు అది అలాగే ఫోటో అట్లే ఉంటుంది ప్రేమ. అంటే ఆ అడుగులో అడుగు వేసుకుంటే మనం ముందుకు పోతుంటాం, ముందు ఒకటి పోతుంటే ఆ అడుగులో వేసుకుంటూ పోతుంటాం. అంటే అలా ప్రతి అడుగు క్రీస్తులో మన అడుగులో స్థిరపరచుకొని మనం ముందు కొనసాగాలి ప్రేమ వాళ్ళ. ఆ అడుగులో మన అడుగు వేసి స్థిరపరచుకుంటే ఏమవుతుందంటే మనము పడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. అవకాశమే ఉండదు ప్రేమ, తక్కువగా అవకాశమే ఉండదు ప్రేమ. అందుకే చెదిరిపోయిన విశ్వాసులు వాళ్ళని ఏం బలపరుస్తుంది పత్రిక ద్వారా ప్రేమ. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ, క్రీస్తు అడుగుజాడని మీరు నడుచుకోవాలని క్రీస్తు మనకు మాదిరించిపోయిన అంటున్నాడు ప్రేమ. అందుకే పౌలు చెప్తున్నాడు ప్రేమ. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు ప్రేమ. 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏం చెప్తున్నాడు ప్రేమ? ఇక్కడ ఒకసారి చూద్దాం ప్రేమ. ఏం చెప్తున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను అంటున్నాడు ప్రేమ. ఎలా మెచ్చుకుంటున్నాడు ప్రేమ? పౌలైతే క్రీస్తును పోలి నడుచుకునంట. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కొంచెం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇదిగో పౌలును అనుసరిస్తూ నడుస్తున్నారంట ప్రేమన వాళ్ళ. ఎంత అద్భుతంగా ఉంది చూడడానికి ప్రేమన వాళ్ళ. ఈ మాట చదువుతున్నట్టు అంటే పౌలు యొక్క జీవితం చూడండి ప్రేమ. క్రీస్తును పోలి నడుచుకున్నాడు, క్రీస్తు ఎలా అయితే బ్రతికాడో శరీరంతో అలా బ్రతికాడు ప్రేమ పౌలు. అలా పౌలు ఎలా అయితే క్రీస్తుని అనుసరించి బ్రతికాడో ఆ పౌలుని అనుసరించి ఇదిగో అలా బ్రతికారంట ప్రేమ. అలా బ్రతికిన వారిని మెచ్చుకుంటున్నాడు ప్రేమ. మన యొక్క జీవితాల్లో మనల్ని ఎవరైనా మెచ్చుకున్నారా ప్రేమ? మనల్ని ఎవరైనా మెచ్చుకున్నారు? మన ఒక్కరన్నా అరే నువ్వు క్రీస్తు అడుగు జాడల్లో నువ్వు బాగా నడుస్తున్నావు. మన 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 దైనందిన జీవితంలో మనకి ఎదురైన అనుభవాలన్నింటినీ ఇదిగో ఇతను క్రైస్తవుడు అని మనకి ఎవరైనా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ప్రేమ మాకు ఇస్తారు. మన క్రైస్తవులుగా మనం ఎలా చెప్పుకోగలుగుతాం? అంత్యకులు చెప్పరు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంత్యకుల ప్రేమ అంటే వారి యొక్క జీవితం ఏ విధంగా చూడండి ప్రేమ. ఇప్పుడు మనం నేడున్న మన సమాజంలో క్రైస్తవులుగా మన యొక్క జీవితాలు మనం ఏం మాదిరి చూపిస్తాం ప్రేమ? మనం ఏం మాదిరి చూపిస్తాం? పౌలు మెచ్చుకుంటున్నాడు ప్రేమ అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటున్నారా? అలా మెచ్చుకునే స్థితిలో మన యొక్క క్రైస్తవ జీవితము ఉందా అంటే ప్రేమ ఒకసారి మనం ఆలోచించాలి. ఈ మాటలు మనల్ని ప్రేరేపించాలి ప్రేమ. ఇంకా మనలో ఇంకా అలా ఈ మాటల ప్రకారంగా మన యొక్క జీవితాలు అయితే మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు సంగతి మనం గుర్తెరగాలి. ఎన్నో విధాలుగా మన యొక్క జీవితం రోజు దైనందిన జీవితంలో జీవన వ్యాపారంలో కానీ ప్రేమ వల్ల కుటుంబ ప్రకారంగానే మనం ప్రేమ ఏదో విషయంలో మనం దెబ్బతింటుంటాం పోతుంటాం. కానీ ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకొని మనం బతుకుపోవాలి ప్రేమ. బలపరుచుకొని మనం బలపరుచుకొని అంటే ఈ మన యొక్క ఈ రాయబడిన ఈ మాటల మందు మన స్థిరత్వాన్ని మనం పొందుకోవాలి ప్రేమ. ఒక్కోసారి అనిపిస్తుంది కుటుంబం ద్వారానో లోకం ద్వారానో సంఘం ద్వారానో మనకు ఇదిగో మన ఆత్మీయ జీవితాన్ని బాగా దెబ్బతీస్తుంటుంది ప్రేమ, దెబ్బతీస్తుంటుంది. వాటి విషయంలో మనం కుంగిపోకూడదు. అలాంటి విషయంలో మనం క్రైస్తవులుగా మన బ్రతకాలని నిర్ణయించుకుని ఖచ్చితంగా క్రీస్తు అధికారానికి మనం లోబడాలి ప్రేమ.
ఆ అధికారం కింద మనం బ్రతుకుతూ క్రీస్తుకు ప్రథమ స్థానం ఇస్తూ క్రీస్తును మనం మాదిరికరం చేసుకొని మనం ముందుకు కొనసాగాలన్న సంగతి దేవుడు మనకు చాలా సుస్పష్టంగా అన్నమాట రాయించాడు. ఒక క్రమమైన విధంలో మనం ఈ మాటలు మనం అర్థం చేసుకొని మనం ముందుకు మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి మన వారు. చూద్దాం ప్రేమ, యోహాను గారు, అపోస్తుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో బందీ అయినప్పుడు ఆయన దర్శనం ద్వారా మాట్లాడుతున్న ఒక సంగతిని మనం మాట్లాడుకొని మనం ముగించుకున్నాం. 14వ అధ్యాయం ప్రేమను వాళ్ళ 14వ అధ్యాయం 14వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకున్నాం ప్రేమన వాళ్ళ. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునయ్యుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు అంటున్నాడు ప్రేమన వాళ్ళరా. ఎక్కడంటే ప్రేమ, స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి అంట ప్రేమ. ఎంత అద్భుతం చూడండి ప్రేమ. అలాంటి వారు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు అంటున్నాడు ప్రేమ. అలా వెంబడించేవారంట ప్రేమ. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారంట ప్రేమ. ఎవరంటే ప్రారంభంలో ఉన్నవారు ప్రేమ, ప్రారంభపు శతాబ్దపు క్రైస్తవుడు ప్రేమ. ఇదిగో పైన చెప్పాడు ప్రేమ 14వ వచనం మొదటి వచనం నుంచి చూసే మనము, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అంట ప్రేమ. ఆలోచించండి ప్రేమ. ఎవరు వీళ్ళందరూ? క్రీస్తును వెంబడించిన వారు ప్రేమ. వీళ్ళందరూ క్రీస్తు అధికారం కింద పనిచేసిన వారు ప్రేమ. వీరు క్రీస్తు అధికారానికి లోబడి క్రీస్తు అడుగుజాడల్లో ఉన్నవారు, క్రీస్తును మాదిరికరంగా చేసుకుని ఉన్నవారు ప్రేమ. క్రీస్తును శ్రేష్టంగా ఎరిగిన వారు ప్రేమ వీళ్ళందరూ. అందుకే ఏం చెప్తున్నాడు 5వ వచనం, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు ఏ విధంగా అనిందులు అంట ప్రేమ. అనిందులు, నిందలేని వారు ప్రేమ వారు. అంటే వారి యొక్క జీవితం చూడండి ప్రేమ ఎలా ఉందో. మాదిరి ప్రేమ. వీళ్ళందరూ మనకు మాదిరి ప్రేమ వారు. క్రీస్తుని వెంబడించిన వారు, కొనబడిన వారిగా ఇక్కడ మనకు రాయబడింది ప్రేమ వారు. కొనబడిన వారిగా మనకు రాయబడింది. ఆలోచించేద్దాం ప్రేమను. మనం ఆలోచించాడు అంటే క్రీస్తు ప్రజలు ఎక్కడ ఉన్నారు అక్కడ కనబడుతున్నారు ప్రేమ. లోకం గాని లోక స్నేహము గాని వీరికి ఏది లేదు ప్రేమన వాళ్ళ. క్రీస్తు అధికారం కింద ఏదైతే పని ఉందో ఆ పనిని కరెక్ట్ గా సవ్యంగా చేస్తూ ముందుకెళ్ళిన వారికి కనబడుతున్నారు ప్రేమన వారు. ఆలోచించేద్దాం అంటే క్రైస్తవులుగా క్రీస్తు విషయంలో ఎలా ఉన్నారన్న సంగతి ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రేమన వాళ్ళ. శ్రేష్టంగా క్రీస్తుని ఎరగలేదు ప్రేమ. విశ్వాస విషయంలోనే చాలా మంది ఫెయిల్యూర్ అయిపోయారు ప్రేమ. చాలా ఆయన అధికారం కింద ఉండలేకపోతున్నారు. ఆయన అధికారం ఏంటి, ఆయన పరిపాలన కింద ఏమి మనం ఎలా నడుచుకోవాలన్న సంగతి చాలా మంది గుర్తిరగలేకపోతున్నారు ప్రేమ. కానీ మన భాగ్యం ఏంటంటే ప్రేమ వల్ల దేవుడు ఇలాంటి విషయాలు మనము నేర్చుకోవడానికి, ఇలాంటి విషయాలు చెప్పడానికి కొద్దిమంది దైవసేవకులను మనకు ఏర్పాటు చేశాడు ప్రేమ. అందుకు దేవునికి మనం కృతజ్ఞత కలిగి మనం ఎల్లప్పుడూ ఉండాలి ప్రేమ. ఇలా వాక్యాన్ని మనం చదివి పరిశీలన చేసి ఆ పరిశీలన చేసిన రూఢిగాని తెలుసుకొని ఆ క్రమంలో నిలబడడానికి మనము రోజుల తరబడి మనం ఒక్కటొకటిగా మనం స్థిరపరచుకుంటూ మనం ముందు కొనసాగాలి ప్రేమ. మనం ముందు కొనసాగాలి. ఈ యాప్ యొక్క ఉద్దేశం అదే ప్రేమన వాళ్ళ. ఈ యాప్ యొక్క ఉద్దేశం అదే ప్రేమన వాళ్ళ. అదే ప్రేమన. ఆలోచించేద్దాం ప్రేమను. సిద్ధం ప్రేమ. చివరికి మనం ముగించుకుందాం. యోహాను సువార్త ప్రేమలో 5వ అధ్యాయము
యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకున్నప్పుడే మనం మాట్లాడతాం. మీరు పైన చెప్పాడు ప్రేమలో సంరక్షిత చెప్పి మాట్లాడుతూ, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది అంటున్నాడు. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అంటున్నాడు. ఆరాధించే విషయంలో ప్రేమ, ఎవరికి ఆరాధిస్తున్నారు, ఎవరికి స్తుతులు చెల్లిస్తున్నారు, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో తెలియదు ప్రేమ. వారు యేసుక్రీస్తు ఏం చెప్పాడు ప్రేమ? తండ్రిని అట్టివారే కావాలని కోరుచున్నాడండి. అంటే నిజమైన ఆరాధికుడిగా ఎవరు కనపడుతున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన విధంగా తండ్రి అయిన దేవునికి మనం ఆరాధిస్తే నిజంగా మనం క్రీస్తును గణపరిచిన వారిగా ఉంటాం ప్రేమ. క్రీస్తును మనం గణపరిచిన వారిగా ఉంటాం. నిజంగా ఆయన మాటలు ప్రేమ వల్ల ఆయన మాటలు చూడండి ప్రేమ. క్షమించినప్పుడు 4:22 మాట, ఇప్పుడు 5:22 కొద్దాం ప్రేమ వల్ల ఏం చెప్తున్నారు? తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరిచినట్లు అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు అంటున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం నుంచి వాడు నిత్య జీవము గలవాడు అంటున్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తును మనం గణపరచాలంటే ప్రేమ వలన ఆయన సర్వాధికారం కింద మన యొక్క జీవితాలు ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకాలి ప్రేమ. ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకాలి ప్రేమ. అందుకే ప్రవణేశ్వర తను నమ్మిన యూదులతో ఒక చక్క సంగతి చెప్తున్నాడు ప్రేమ. 8వ అధ్యాయము ప్రేమ. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనం చదువుకున్నప్పుడు, యేసు నేను దయ్యం పట్టిన వాడును కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు అంటున్నాడు. ఒకడు నా మాట గైకుని వాడెన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఏ విధంగా కనపరుస్తున్నాడంటే ప్రేమ వల్ల దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా యేసుక్రీస్తు బ్రతికాడు ప్రేమ వాళ్ళ. ఏ తండ్రి ఏ మాట అయితే చెప్పాడో, ఏ పని అయితే చేయమన్నాడో ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఇదిగో తండ్రిని గణపరిచినట్లుగా కనబడుతుంది ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల ప్రకారంగా మనము బ్రతికితే ఇదిగో యేసుక్రీస్తుకు మనం ఘనత తెచ్చే విధంగా ఉంటాం ప్రేమ. యేసుక్రీస్తుకు మనం ఘనత తెచ్చేవారిగా ఉంటాం. అందుకే క్రైస్తవులుగా క్రీస్తు విషయంలో ఎలా ఉన్నామంటే ప్రేమ వల్ల ఇదిగో యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా ఇదిగో ఆయనను మరీ శ్రేష్టంగా మనం ఎరిగి ఉన్నామంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన అధికారం క్రింద మన యొక్క జీవితాలు ఎలా ముందు కొనసాగించుకోవాలో ఒకసారి మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తును మన యొక్క జీవితాలలో మనం ప్రథమ స్థానం క్రీస్తుకు మనం ఇస్తున్నామంటే ఒకసారి మనం ఆలోచించేయండి బ్రదర్. ఇదిగో క్రీస్తును మనం మాదిరికరంగా మనం ఉన్నామా? ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా? ప్రతి అడుగు మనం స్థిరపరచుకుంటున్నామా? ఇదిగో మనం ఆలోచన చేసుకోవాలి బ్రదర్. క్రీస్తును ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి, క్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి చెప్పిన విధంగా బ్రతికి ఇదిగో తండ్రికి ఘనత తెచ్చాడు ప్రేమ. ఇదిగో ఆయన మాటకు, క్రీస్తు మాటకు మనం లోపడి ఆయన మాట ప్రకారంగా బ్రతికి
ఆయనను ఘనపరిచే వారిగా మన యొక్క జీవితాలు ఉన్నప్పుడు అది క్రైస్తవ యొక్క జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. పేరుకే మనం క్రైస్తవులను చెప్పుకుంటే ఇదిగో క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటుందో కొన్ని సంగతులు మనం చూసాం ప్రేమైన వారు, కొన్ని సంగతులు మనం చూసాం. కాబట్టి ప్రేమైన వారు, చదవబడిన ఈ మాటలు, పరిశీలించిన ఈ మాటలు, పలకబడిన ఈ మాటలు మరొక్కసారి మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం.